ఆఫీస్ ముంగట పటాకులు ముట్టించి సంబురాలే సంబురాలు. ఇంతకు లోపట ఏం జరుగుతుందో ఎరికేనా? అయ్యో గట్ల సిగ్గుపడతావేంది సార్? జర తలకాయ ఎత్తు మనోళ్ళంతా చూస్తారట. ఓ రైతు కాడ 10,000 లంచం తీసుకుంటా దొరికిండు. మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ గారికి అవినీతి సొమ్ము డైరెక్ట్ గా ముట్టుకున్నాడు ఇష్టం లేనట్టుంది. అటెండర్ కు మనం ఇస్తే ఆయన సార్కి ఇస్తాడు. ఏం చేసుకోపోని చెప్పి డాక్యుమెంట్ తీసి పడేసి డాక్యుమెంట్ 2,000 డబ్బులు చేపిస్తా సార్ మాట్లాడాను. లంచాల కోసం నాగార్జున గారు సతాయిస్తున్నాడని చాలా కంప్లైంట్ ఉన్నాయటోళ్ళు. దేనికి ఎంత ధర అనేది నిర్ణయించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. తిమింగలం దొరికింది ఈ రోజు. తలకొండపల్లి మండలం ప్రజలందరూ ఆనందోత్సవంలో ఉన్నారు ఈ రోజు. ఈ నడుమ ఏసీబీకి ఫుల్ పని దొరుకుతుంది. సార్ లంచం అడుగుతున్నాడు, ఈ మేడం పైసలు ఏమంటుందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మళ్ళా 6 నెలలనే 126 కేసులు అయితే 125 మందిని అరెస్ట్ చేసిరంటే చూడండిగా. స్పాట్ లో పట్టుకున్న పైగా 24 లక్షలు. ఉత్తమ ఆఫీసర్లు 27 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిరు అమ్మకుంటా కొనకుంటా. ఈ దందాల 1 నెంబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ, అటేక మున్సిపల్, పోలీసు. ఇదే ఆఫీస్ లో దొరికినా అదే ఆఫీస్ లో మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి. సాలరక్యానికి మేడాలకు కూడా గింత కూడా నినర్లేనట్టుంది. మంచి మంచి జీతాలు మళ్ళీ ఫస్ట్ నాడే అకౌంట్ లో పడబట్టి అయినా మనోళ్ళు అడుకున్నాడు ఆపుతలేరు. కొందరు ఆఫీసర్లకు మంది పైసలు మింగకుంటే మనసుకు తుర్త అనిపించేటట్టు లేదు మరి.